గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ పదవి ఎంతో కీలకమైందని కాశీపేట ఎంపీపీ రొడ్డ లక్ష్మి పేర్కొన్నారు. సర్పంచుల పదవీ కాలం పూర్తి కావడంతో ఎంపీపీ రొడ్డ లక్ష్మి ఆధ్వర్యంలో కాశీపేట ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మాజీ సర్పంచులకు 21 గ్రామ పంచాయతీల సర్పంచులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమరావు మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆయా గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీలు, మహిళల సంఘాలు, కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్ హాళ్లతో పాటు వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు నిర్మించుకున్నామన్నారు. ముందు 10 గ్రామ పంచాయతీలు ఉండేవి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 22 గ్రామ పంచాయతీలను చేసుకొని ఇంకా మిగతా సర్పంచులకు సర్పంచ్ అవకాశం వచ్చే విధంగా చేసుకోవడం చాలా అదృష్టకరం. ఎందుకంటే సర్పంచులుగా మీరు ఈరోజు ఇక్కడ కూర్చుండగలుగుతున్నారు. లేకపోతే 10 మంది సర్పంచులే ఉండేవారు. సర్పంచులు, కార్యదర్శులు కూడా ఎంతో కష్టపడి ఇద్దరు మమేకమై మన గ్రామ పంచాయతీలను ఎంతో అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగని ఈ సహాయ సహకారాలతో మన కాశీపేట మండలకు మంచి పేరు వచ్చినంత ముందు పోయిన సంవత్సరం మీ వల్ల మీరు చేసిన అభివృద్ధి పనుల వల్ల నేను రాజకీయాల్లోకి రావడం ఇదే మొదటిసారి అయినప్పటికీ బెస్ట్ ఎంపీపీగా అవార్డు అందుకోవడం చాలా అదృష్టకరం. ఇలాంటి కార్యక్రమాలు అలాగని గ్రామ పంచాయతీలో కూడా అవార్డు కొన్ని గ్రామ పంచాయతీలకు రావడం జరిగింది. అలాగని పంచాయతీల సర్పంచులు ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ, ఎందుకంటే కష్ట సుఖాలు ఉంటాయి మన కుటుంబంలో కూడా, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో సుఖాలు ఉన్నాయి. అన్ని సుఖాలే ఉండాలంటే ఉన్నాయి. ఎన్ని ఒడిదుడుకులను తట్టుకొని మీరు ఇంత పని చేయగలుగుతున్నారంటే మన ప్రభుత్వం చాలా మీకు రుణపడి ఉంది. ఈ కార్యక్రమంలో సర్పంచులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో అయినప్పటికీ 5 ఏళ్ళు ప్రతి సర్పంచ్ ఏదైతే అప్పుడున్న ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ, అభివృద్ధి కార్యక్రమాలే కానీ, అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ప్రజలతో మమేకమై వారికి అందేటువంటి లబ్ధిలను పూర్తి స్థాయిలో మీ వంతుగా గ్రామ స్థాయిలో వారికి ఆ పథకాలను పొందే విధంగా కృషి చేసినటువంటి సందర్భాలు. కొన్ని కష్టాలు, బాధలు ఉన్నప్పటికీ కూడా రాజకీయంలో ప్రతిపక్షం కానీ, పాలకపక్షం కానీ, ఇటు రాజకీయ నాయకులకు ఎట్లంటే ముందు ఉంటేనేమో ప్రజలు తింటారు, ఎందుకనేమో కుటుంబం తింటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే బార్డర్లో ఉన్నటువంటి సైనికులకి ఎట్లనో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ పార్టీ కానీ అలాంటి ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇవాళ 2019 నుంచి 2020 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో కష్టాల బాధలు అనుభవించి ఇవాళ ముందుకు నడిపినటువంటి, ఇంతకుముందు వైస్ ఎంపీ విక్రమరావు గారు అన్నట్టు ఏదైతే సర్పంచులు ఎంతో కష్టపడి ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏ సర్పంచ్ కూడా చేయని, ఇప్పటి వరకు ఏ సర్పంచ్ కూడా చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సందర్భం నిజమని చెప్పేసి తెలియజేస్తాం. భార్యాభర్తలు కొడుకున్నా మనకే బాధ, ఒక ఇంటి పక్క వాళ్ళకి గొడవైనా మనకే బాధ, ఒకరికి నీళ్లు రాకపోయినా మనకే బాధ, ఏదేమైనా సమస్య ఏమైనా రాజకీయ నాయకుడికే బాధ. ఇలా సర్పంచులకు ఉన్నంత టెన్షన్ కూడా 5 ఏళ్లలో చాలా మంది అనుకుంటారు వీళ్ళకి సర్పంచ్ ఈజీగా నడుస్తుంది అది ఇది అనుకుంటారు. కానీ రాజకీయ నాయకుడు పదవున్న వ్యక్తికి ఉన్న కష్టాల కంటే ఎవరికి ఎక్కువ ఉండవు. ఇప్పుడు కింద వాళ్ళు ఉంటారు, మనోళ్ళు ఓడిపోయిన వాళ్ళు, పక్క వాళ్ళు, వీళ్ళు వాళ్ళు తీసుకొస్తారు, వీళ్ళకు ఒత్తిడి తీసుకురావాలి, వీళ్ళతో పని చేయాలి, ఎన్నో ఇబ్బందులు పడి
కష్టమో సుఖమో అనుభవించి మరి 5 ఏళ్ళు పూర్తి చేసుకుని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఈ 5 ఏళ్ల పీరియడ్ లో సర్పంచ్ తనం చేసిన మీ సర్పంచ్ చాలా అదృష్టవంతులు. సరే అప్పులైనా ఏదైనా పక్కకు పెడితే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఏ సర్పంచ్ హయాంలో కూడా 5 ఏళ్ళు కూడా చేయలేదు. మనం ఈ సర్పంచ్లు చేసినంత అభివృద్ధి ఏ సర్పంచ్ పీరియడ్ లో అయినా అయితే నేను దానికి మీరు చెప్పండి, నేను ఇంకా ఈ 5 ఏళ్ళు మీరు చేసిన సర్పంచ్ కు చాలా మంచి పేరు వచ్చింది. మళ్ళీ కూడా మీ 21 మంది సర్పంచ్లు మళ్ళీ మీరు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈ పదవి కాకపోయినా ఇంకా పైకి మంచి పదవులు మీరు పదవుల్లో ఉండాలని మీ రాజకీయ భవిష్యత్తు అందరికీ